మంగళగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభను లైవ్ లో చూద్దాం. ఇవాళ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించబోతున్నారు. ముందుగా మంగళగిరిలో ప్రచార సభ మనం లైవ్ ని చూస్తూ ఉన్నాం. ఇక మంగళగిరి తర్వాత నగరికి వెళతారు. ఆ తర్వాత కడపలో కార్నర్ మీటింగ్స్ అటెండ్ అవుతారు సీఎం జగన్. ఇప్పుడే మంగళగిరి చేరుకున్నారు. అక్కడ జగన్ ప్రచారం చేయబోతూ ఉన్నారు, సభలో మాట్లాడబోతున్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక మధ్యాహ్నం 12:30 గంటలకు నగరి నియోజకవర్గం పుత్తూరులో సభ ఉంటుంది మధ్యాహ్నం. సో సాయంత్రం కడపలో ప్రచారం చేయబోతున్నారు జగన్. సీఎం జగన్ ప్రసంగాలకు జనం నుండి సూపర్ రియాక్షన్ వస్తోంది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని పదే పదే చెప్తున్నారు సీఎం జగన్. పొరపాటున బాబును నమ్మితే మోసపోతారంటూ హెచ్చరిస్తున్నారు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది. మంగళగిరి నుండి మనం లైవ్ చూస్తూ ఉన్నాం. మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు జగన్. అక్కడ జన సంద్రమైన పరిస్థితిని మనం చూడొచ్చు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఇప్పుడే ఆయన ప్రసంగించబోతున్నారు. లైవ్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం ఉండబోతోంది. ముందుగా మంగళగిరి ప్రచార సభని మనం లైవ్ లో చూస్తున్నాం. ఇక తర్వాత నగరి వెళతారు సీఎం జగన్. ఇక అక్కడి నుండి కడపలో కార్నర్ మీటింగ్స్ కి కూడా అటెండ్ అవుతారు సీఎం జగన్. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా